ఏ కార్యక్రమానికైనా మాట్లాడే హక్కు ఎంత పేరు తీసుకొచ్చిన నాకు, నెల్లూరు గడ్డ నమ్ముకున్న నాకు, యాస కావచ్చు కూర కావచ్చు నమ్ముకున్న నాకు మాట్లాడాలనుకున్నా. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరి పెద్దారెడ్డి అంటే బ్రహ్మానందం గారు పెద్దారెడ్డి అంటుంటే ఆ పెద్దారెడ్డి ఎవరో తెలియదు. ఇప్పుడు నేను చెప్తా. పెద్దారెడ్డి అంటే పెద్ద మనస్తత్వంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, పెద్దతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు, నలుగురిని కలుపుకుంటూ వెళ్ళి హుందాతనంతో బతికేవాడిని పెద్దారెడ్డి అంటారు. ఆయనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు. నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఉండేటువంటి పెద్దారెడ్డి ఎవరో కాదు, పెద్దారెడ్డి అంటే రెడ్లు అనేది ఒక హోదా, ఒక స్థానం, ఒక స్థాయి. నెల్లూరు రెడ్లు అంటే అది ఒక క్యాస్ట్ కాదు, అది వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఎలాంటి స్థాయిని సృష్టించిందంటే, ఒకప్పుడు ఏ బిల్డింగ్లు కట్టాలన్నా, బిల్డర్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ కావాలన్నా, సినిమా వాళ్ళకి ఫైనాన్స్ కావాలన్నా, దాన ధర్మాలు కావాలన్నా, 10 మందికి అన్నం పెట్టాలన్నా, జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఎదుటోడికి జీవితాన్ని ఇవ్వాలన్నా అది నెల్లూరు రెడ్లకు మాత్రమే దక్కింది. ఆ రెడ్లో ఎవరైతే సుస్థిరమైన స్థానాన్ని వేసుకుని ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగుండాలని తమ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు, మంచి హృదయంతో బతికిన వాళ్ళని పెద్దారెడ్డి అంటారు. ఆ పెద్దారెడ్డి ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దారెడ్డి, ఏకైక నా పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కష్టపడ్డాడు, కోట్లు సంపాదించుకున్నాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆ పెద్ద మనిషి గడప దొక్కితే ఎంతమంది జీవితాలు సుస్థిర స్థాయికి వెళ్ళలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా పెద్దారెడ్డిని ఎందుకు అన్నాను? ఒక్క ఫోటో దిగిన నా జీవితంలో ఆయనతో, అది కూడా పుష్పగుచ్చం తీసుకునే ఆడ మన ట్రంక్ రోడ్ దగ్గర ఆడ తీసుకునే పోయినా ఫోటో దిగినా ఫోటో పెట్టా తప్ప ఆయనకి నాకు సంబంధం లేదు. నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం, పెద్దారెడ్డి అంటే ఆయన ఎందుకు నిర్వచించాల్సి వచ్చింది, ఆ ప్రవచనాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది ఇప్పుడు నేను విశ్లేషిస్తాను. అందరూ డబ్బులు సంపాదించుకుంటారు, ఆర్పీ సంపాదించుకుంటాడు, TV9, NTV, ABN అందరూ డబ్బుల కోసమే పోగలాడదాం. ఆ డబ్బులతో పాటు ఆ డబ్బుల నుంచి వచ్చేటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, ఇక్కడ చాలా మంది రెడ్లు ఉన్నారు, రెస్టారెంట్లు పెట్టుకుని ఉన్నారు, వెంచర్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, అదే రెడ్లు. ఈయన ఏం చేయనాడు, డబ్బులతో పాటు ఎవ్వరూ ఒక ప్రభుత్వం కూడా ఆలోచించలేని పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడు? ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అట్టడుగు స్థాయిలో ఉంటారో, బలహీన బడుగు పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక చోటుకు పోగేసి ఒక యార్డ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ చేసి ఆ ఎగ్జామ్లో ఎవరైతే కష్టపడి మెరిట్ తెచ్చుకుంటారో 238 మందిని ఈరోజు 6 నుంచి 10వ తరగతి వరకు అత్యంత ఖరీదైనటువంటి నేషనల్ హైవే పక్కన ఒక స్థలాన్ని సొంత స్థలంగా తీసి అద్భుత భవనంగా నిర్మించి 200 మీలాంటి ఎంతోమంది డబ్బు లేని పిల్లకాయని ఈరోజు హక్కును చేర్చుకొని ఆ మనిషి 238 మందిని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బస్సు కాడి నుంచి, నోట్బుక్ టెక్స్ట్ బుక్ కాడి నుంచి, క్రికెట్ ఆడే ప్లే గ్రౌండ్ కాడి నుంచి, తలక సౌరు కాడి నుంచి ఈరోజు వాళ్ళు చదువుకునేటువంటి అక్కడున్న ప్రతి పరిస్థితి కూడా, నేను పోయిన VPR కన్వెన్షన్ VPR విద్య, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైద్యం ఉంది. మళ్ళీ పాము కాటు వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్లకి, రక్త పరీక్షలకి, స్కానింగ్ సెంటర్లకి, వాటికి ఇటుకు కూడా రోజుకు ఒక నర్సు ఉంటుంది, ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు. మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ. ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 10 కాన్స్టిట్యున్సీ 10 నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు, శుద్ధమైనటువంటి పారిశుద్ధ్య నీటి పారుదల. మొన్న నేను ఆర్వేనపాడుకు పోతే ఉందాడ 10 కాన్స్టిట్యున్సీలో కూడా 100 పైకి కూడా VPR ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకి ఏమొస్తుంది? ఈరోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు, గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సీటు కూడా అనుభవించారు, చక్కని భార్య ఉంది, చక్కని కుటుంబం, చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న వ్యక్తి. ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి భావోద్వేగానికి గురయ్యి ఈ 5 సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది VPR, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లోగో. నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది. ఇప్పటికిప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది? నాకు రాజకీయం అవసరమా? నేను ఏదో కమెడియన్ని ఒక చేపల పులుసు పెట్టుకొని నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చిన. ఎందుకు వచ్చినాను నేను ఇక్కడికి? నాకేం అవసరం? ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఏదైతే భావోద్వేగంగా మాట్లాడినానో అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా ఎమ్మి ఫస్ట్ అర్థం కాల మా వైఫ్కి చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలని ఈ గాడిద నిర్ణయిస్తాడు. ఇటు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందాక చెప్పాను కదా. తప్ప ఒకవేళ ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఉండాలి తప్ప
ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట సుబ్బారెడ్డి గారు కావచ్చు, నేదుమల్లి జనారెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు. ఎక్కడ కలిసిన ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ, బయట వాళ్ళు కూడా కాదు. మళ్ళీ వాళ్ళ ఇష్టము. వేమిరెడ్డి గారు కష్టపడ్డారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బాంచేత సవారీ సొత్తండా ఈరోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప, మీ ఇంట్లో మజ్జిగ తాగితే తప్ప, మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనపడవు. ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని, నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి, నా భార్య నాతో పాటు ఉండాలి, నన్ను నమ్మొచ్చింది, నా భార్య నాతో సమానం, నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈరోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా, ఆ మనిషిని చూసి నేర్చుకోండి. పోండి. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లేని ఫోటో ఎక్కడుంది? పోమే, టీ పెట్టుపో, చేపల పులుసు వడ్డించుపో. వాడు వచ్చినాడుడా అన్నం తిన్నారు వాళ్ళ పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆడవాళ్ళ పరిమితం. ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవునా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తన భార్యను కోవూరుతో నిలబెడుతున్నాడు, కోవూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా పెద్దారెడ్డి. దేవుడు మీ నాయకుడు నేర్పించాడా? తల్లిని చెల్లిని వదిలేస్తా, బాబాయిని నరికేస్తా, తల్లిని చెల్లిని తరివేస్తా, బాబాయిని నరికేస్తా, అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా. ఎవరు ఇది? ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా? మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకి వచ్చింది. వాళ్ళు ఇష్టపడ్డారన్నా. మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా. ఎముని మనం పట్టుకుని బదులు అడగలం. మన అప్పటి రోజులు దేవుడు కనబడి దానికి అనుకున్నావు జరగు, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు. ఏమన్నా అబ్దుల్ కలాం గన్యా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినటువంటి స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా గన్యావా? లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా ఏమన్నా బతుకుతున్నారా? నీ సొంత అన్నదమ్ములకే పిండం పెట్టావు, వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు, వీడియో ఆడియో పెట్టారు. ఏం చేస్తున్నావు? సొంత అన్నదమ్ములు నువ్వు వాళ్ళని చచ్చిపోయావు, నువ్వు చచ్చిపోవాలని వాళ్ళు. నోటుకు వచ్చింది కోవూరులో నువ్వు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట. ఏముందన్నా, చిన్న పిల్లకాయలకి 5వ తరగతి పిల్లకాయలకి వస్తుంది షుగరు. డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ లేచి నిలబడలేడు అంటున్నాడు. అవును, ఆయన వయసు 60 చిల్లర ఉంటుంది, డయాబెటీస్ వచ్చింది, ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాడు, కుదుట పడ్డాడు, లేచాడు. ఇందులో అవినీతి ఎక్కడుంది? ఇందులో ఓటమి ఎక్కడుంది? ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది? ఆయన ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో లేని ఒక ఆడమనిషి చేత, హుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కోవూరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడమనిషిని దిగజార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకులా? మీకు ఆడోళ్ళు లేరా? మీ ఇళ్ళలో ఆడోళ్ళు లేరా? నేను దూకనా? నేను దూకి అడ్డంగా కోవూరులో నిలబడ్డంటే ఒక్కొక్కడు కొవ్వు తీస్తా గాడిద కొడకలారా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకార్పం దాటుకొని పోవాలా. కోవూరుకు నేను వస్తాను, నీకు దమ్ముంటే ఆపు. కోవూరులో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో. మీరు నీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మేము కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు? నువ్వు నా ఆడవాళ్ళ మీద చేయాలంటే ఇది రాజకీయమా? రాజకీయానికి సంబంధించిన మాటలు ఇయ్యా? ఇంతకన్నా దిగజారిపోతారా? ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు, A1 అక్యూజ్డ్ 1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చేసి విజయసాయి రెడ్డి, ఇక్కడ K2 వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి, ముగ్గురున్నారు ఈ రెడ్డిలో. ఏ రోజు విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా? విజయసాయి రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ముత్తుకూరు మండలం తాళపూడి, గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. అదే VPR గారిది ఏ ఊరు? నెల్లూరు జిల్లా. నెల్లూరులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. అది సభ్యత సంస్కారంతో కూడింది, గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు. విజయసాయి రెడ్డి నేను వచ్చేసి ఈరోజు ఎట్లుంటుందంటే, నేను చూసుకుంటా, ధోని దిగుతాడు లాస్ట్ 2 బాల్ 6 కొట్టాలంటే, నేను వేమిరెడ్డి మీద గెలిచేస్తా, బొచ్చు నువ్వు గెలిచేది. VPR గారి మీద గెలవాలంటే ఒక VPRే రావాలి. మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా, అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా, ఎవడ పడితే వాడు ముందు పోసేస్తా, ఎవడ పడితే వాడిని నొక్కేస్తా అంటే తాట తీస్తారు ఇక్కడ జనాలు. ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి బతుకు తెరువు కోసం వచ్చిన VPR గారు ఎక్కడ? ఈరోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు, నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు, ఏదన్నా నీ వల్ల నువ్వు నెల్లూరు జిల్లా అనే తెలియదు ఇంతవరకు. నెల్లూరు జిల్లాకి రాగానే దస్తగిరా దగదర్తిలో ఎయిర్పోర్ట్ వేస్తాడంటే పేద ప్రజలారా. ఎట్టో చెప్పాలా, మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను, సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసి 2 పొలాల్లోకి
ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. సరైన పాఠశాల లేకపోవచ్చు, గుళ్ళు గోపురాలు, మసీదులు, చర్చిలు, ఇంకా వాళ్ళ భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగింది అయ్యగట్టించకుండా రావడం అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలు అనమాట. రావడం దగదర్తులు ఎయిర్పోర్ట్ కట్టేస్తా. అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గుయలేకపోయినావు? 230 మందికి అన్నం పెట్టింది రాదు, పిల్లగానే చదివించేది రాదు, ఒక్కసారిగా ఈ నీరు పొట్టేసేస్తాడా ఏసీ అందరినీ. ఎందుకు తెలుసా? ఇతను ఏటు అక్యూజుట్టు, ఇతను రేపు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా. ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లో ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు. అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు, ఈడ బాత్రూమ్ భవన్లో ఫ్లైట్ ఉండాలి. ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజుట్టు, ఇతను విక్టిమ్ 2 కాదు, ఇతను అక్యూజుట్టు. ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి. అందుకు ఆ దగ్గర ఎయిర్పోర్ట్. అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి ఇప్పుడు ఏడున్న 20 మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్ ఎక్కి. మనం ఎవరో స్తోమతను బట్టి ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా? హృదయం కాదు, నేను మంచిగా సెటిల్ అయ్యాను, నాకు మంచి పేరుంది, నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, కోట్ల వ్యూర్షిప్ ఉంది నాకు. నేను చెప్పేది ఒకటే, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంతున్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా హుందాతనంగా బతుకు. నీ జీవితంలో పెద్దారెడ్డి వీపీఆర్ అవ్వాల్సిన అవసరం లేదు, అందరూ కూడా అవ్వండి. నేను అంటున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు, పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దారెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడవాళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో 1000 కోట్లు ఇస్తా అన్నాడేమో, మెయిన్ ఆయనే కదా జగన్ పక్కన, దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీస్లు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ముంటే నువ్వు టీవీ లేనికరా, ఏబిఎన్ దగ్గర ఇక్కడ 16 ఛానళ్ళకి రమ్మ దమ్ముంటే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మాజీ మాత్రమే, జీవితంలో ఆ పార్టీ రాదు. ఇందుకు మీరు మాజీ కోసం రాజీ పడాల్సిందే. తిరుమలకి వెళ్ళినా జస్ట్ ఒక హింట్ ఇస్తా, తిరుమల ఈరోజు ఎంత నాశనం అయిపోయిందో, అన్నదానం ఎంత కల్తీ అయిపోయిందో, లడ్డు కనీస ఫార్ములా ఎంత కోల్పోయిందో, ప్రపంచంలో నలుదిక్కుల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ కొండను తొలచడానికి నువ్వు ఎంత శాయశక్తులు కష్టపడుతున్నావో, ఆ కలియుగ దైవం మాలేసుకున్న నా సాక్షిగా చెప్తున్నా. గుర్తుపెట్టుకో, నాకు ముస్లింలు ఒకటే రొట్టెల పండుగకి వెళ్తాం, మాకు క్రిస్టియన్ పండుగ వస్తే అందరికన్నా ముందు పోయి మేము ఇంట్లో కేకు తింటాం, మేము అందరం ఒకటే. నేనే ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ. రొట్టెల పండుగ మన భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ పండుగ. నా పరిచయం ఫస్ట్ నేను దర్గా తీసుకెళ్ళా, నేను క్రిస్టియానిటీ ఫ్రెండ్స్ నాతో ఉన్నారు, బ్రహ్మాండంగా మేము అందరం కలిసి ఉంటాం. నేను ఒక ముస్లింకి సంబంధించిన ఇక్కడున్న ప్రతి ఒక్కరి పిల్లలు, నిరుపేద పిల్లలు కూడా అక్కడ చదువుతూనే ఉంటారు. సో ఆయన చాలాసార్లు చెప్పాడు, నా ఇంటి గేట్ ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుంటాను. మొన్న కూడా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఒక మాట అన్నారు అనిల్ కుమార్ యాదవ్తో, మీకు తెలిసే ఉంటుంది. ఏమన్నాడు? అనిల్ కుమార్ యాదవ్ పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలతో పోలిస్తే ప్రపంచంలో కన్నా అతిపెద్ద దేవాలయం చర్చి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాలు చేస్తారంటే, మీరు చేసిన పాపాలకి పుణ్యతీర్థాలు తీరాలంటే గంగా, యమున, సరస్వతి నదులు సరిపోవు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నీ చేస్తారు, ఇది చేస్తారని పని. కోటమిరెడ్డి సీతారెడ్డి మొన్న అంటున్నారు చాలా డబ్బులు. రెడ్డి గారు అన్నారు చాలాసార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకున్నాం అనిలు, మనం ఆ పద్ధతి పరిస్థితిని మర్చిపోకూడదు, ఆయనకి ఎన్నుముకలేని శరీరము ఎట్టబడితే అటు ఇచ్చేస్తాడు డబ్బులు అనుకున్నాం. నీ ఇష్ట ప్రకారం నరసరావుపేటకి వెళ్ళిపోయి ఏడకు నోటుకు వచ్చింది కూస్తే పద్ధతి కాదు. నీకెంత దమ్ముందో నెల్లూరులో కిరాక్ కార్పేకి అదే దమ్ము ఉంది. నువ్వేదో అడ్డదిడ్డంగా సంపాదించి 500 కోట్లు వేసుకొని నువ్వు మాట్లాడితే కదా కిరాక్ కార్పేట్ తట్టుకునే శక్తి నీకుంటే రోజుకు ఒక లైవ్ పెట్టుకున్నావు, ఏ ఛానల్స్ ఇక్కడ వస్తాయి, నువ్వు నా మీద గెలిచి వీపీఆర్ గారి ప్రభుత్వం మీద వెళ్ళి పడిపో. ఇది ఫైనల్గా చెప్తున్నాను. ఇది నా ఆవేశం కావచ్చు, నా ఆలోచన కావచ్చు, నా ఆత్మ పరిశీలన కావచ్చు. నేను ఎప్పటికీ వీపీఆర్ గారితో నడుస్తాను, వాళ్ళ అర్ధాంగి గారితోనే నేను అనుసరిస్తాను. ఆయన టీడీపీని నమ్మినాడు కానీ నేను టీడీపీని నమ్ముతాను అంతే. అత్యధిక మెజారిటీతో వీపీఆర్ గారికి వాళ్ళ సతీమణికి మొత్తం టీడీపీకి. దయచేసి ఈ ఇసుక దందాలు దారుణంగా తయారవుతున్నాయి టిప్పర్లో. మీ అందరికీ తెలుసు. మీ 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 బిడ్డలు చదువుకుంటున్న మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలకు మీరు మారద్దు. మీ బిడ్డల్ని చదువుకునేవో లేదా నారాయణ నోటుకు వచ్చిందో కోస్తున్నారు. చూసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మాటకు వస్తే పిల్లకాయలను బాగా చదవమని చెప్పడం కాదు, మీరు ఎంత మాత్రం ఎవరితో నిజాయితీగా పడుతున్నారో చూసుకోండి. ఎవరు ఎన్నైనా పెళ్లి చేసుకుంటారో అది వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం. నా లైఫ్, నా జీవితం, నా ఇంట్లో నాకేం జరుగుతుందో నాకే తెలుసు. నా కుటుంబానికి ఉండే కూడా నాకే తెలుస్తుంది. ఈ వయసులో కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని జాగ్రత్తగా రూప్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, కేతవరెడ్డి వినోద్ రెడ్డి గారు కావచ్చు, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కావచ్చు, గిరిధర్ రెడ్డి గారు కావచ్చు, కావ్య కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇటు చూస్తే మేడం గారు కావచ్చు, ఇటు వచ్చి రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, తర్వాత ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, తర్వాత వచ్చేసి మన
కురగొండ రామకృష్ణ గారి అమ్మాయి కావచ్చు, ఎవరైనా పాత నెల్లూరు జిల్లాలోని 10 సీట్లని దయచేసి గెలిపించి ఫస్ట్ నెల్లూరు చరిత్రలో టీడీపీ హవా నడిపించి విపిఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తెచ్చి ఆయన ఎంపీ ద్వారా మనం ఎంత పెమ్మర పార్లమెంట్లో ఆయన పెట్టి మంచి స్థాయి మనం తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా గోవిందమాలలో ఉండి మిమ్మల్ని నేను అడుక్కుంటున్నాను. మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. నాకు ఇందులో స్వార్థపూరితమైనటువంటి రాజకీయ కుట్రలు ఏమి లేవు. ఇందులో నాకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. మహా అయితే నన్ను కూడా టార్గెట్ చేసి 4 బూతులు అంటారు. సవాల్, మీ బతుకులకి ఎదుటోళ్ళని ఆడోళ్ళని అనడం కరెక్టే. మా ఆవిడే చెప్పింది, నన్ను ఇన్నన్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి మాట్లాడండి, నా మహాతల్లికి నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.